సో ద సెకండ్ ఫిలిం వచ్చేసి ఆ ఒకటి అడుక్కు. సో ఆ ఒకటి అడుక్కు ఇందాకే చెప్పినట్టు మన స్టారింగ్ విత్ అల్లర్ నరేష్ గారు అండ్ ఫారియా అబ్దుల్లా అండ్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లైక్ రవికృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. సో రవికృష్ణ కానీ లేకపోతే ఉన్నారు చాలామంది. ఎందుకు ట్విస్ట్ ఆ క్యారెక్టర్స్ని రివీల్ చేయడం కానీ అజయ్ గారు కానీ. సో బేసిక్గా చెప్పాలంటే ఒక మంచి కాన్సెప్టే తీసుకున్నారు. కానీ ప్రజెంట్ జరిగే పెళ్ళి మీద జరిగే ఒక ఇష్యూ అండ్ ఫ్రాడ్ మీద లేకపోతే ఆ స్పామ్స్ మీద జరిగే ఒక ఇష్యూ మీద మనకి స్టోరీ అయితే తీసుకోవడం జరిగింది విత్ సమ్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఒక యూట్యూబ్లో మనకి స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి, నిజంగా ఇవి జరుగుతాయా అని చెప్పేసి అనుకుంటారు. సో దాని మీద ఒక 2.5 hours ఫిలిం తీసుకొచ్చారు విత్ సమ్ కామెడీ అండ్ సమ్ రొమాన్స్ అండ్ సమ్ ఒక రామ్ కామ్ టైప్. సో అదంతా బాగానే ఎంటర్టైన్ చేసింది ఫ్రమ్ స్టార్టింగ్ మినిట్ టు ఎండింగ్ ద మినిట్. అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ అండ్ అల్లరి నరేష్ గారు ఈజ్ బ్యాక్. ఆనాటి అల్లరి మనకి వెనక్కి తిరిగి వచ్చాడని చెప్పాలి. సో అంత బాగా చేశారు ఆయన. ఆయన నాంది ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానీకం కానీ ఈ ఫిలిమ్స్ ఉగ్రం కానీ ఈ ఫిలిమ్స్ చూసాం కానీ మనకు పాత అల్లరి రాకపోతే కష్టం. సో అది ఈ సినిమాతో లోటు తీర్చేశారని చెప్పాలి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది జనరల్ ఆడియన్స్కి యూత్కి కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పలేం, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా రిపీట్స్లో చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్స్ అంటేనే ఇష్టం అండి. సో ఆ కాన్సెప్ట్ని మంచి ఫ్యామిలీ అందరూ చూసేటట్టు ఒక ఎంటర్టైనింగ్ వేలో తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఈ సినిమాకి ఇవ్వచ్చు ఒక 3 ఇవ్వచ్చు. 3/5. సో ఒకవేళ మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.